విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపాటు. అంతా జగన్ నాటకం అంటూ విమర్శ. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చైర్మన్ కార్యాలయం ముట్టడి చేపట్టిన కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించబోమంటూ స్పష్టీకరణ. సింహగిరిపైన చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన సింహాద్రినాథుని మాచుక కళ్యాణ నయన మనోహరంగా నాదస్వర వాయిద్యాల మధ్య కళ్యాణ వైభవం. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు అంటూ దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. గతంలోని ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైందని అన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడ పరిస్థితుల దృష్ట్యా 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామని అన్నారు. 250 మంది పోలీసులు హెలీప్యాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. వీఐపీని తీసుకువెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం ఇదంతా అనిపిస్తుందని, వీటన్నిటిపైన విచారణ కొనసాగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ వన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్-సీఎం అనే కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలామంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్, పక్కన ఒక చెరువు ఉంది, ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోవాలి, సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం, బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయనే సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజ తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర. మీరు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపీ అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్-సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటో మీకు అందరికీ షేర్ చేస్తాను. ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది. అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా
మినిమం 50 మీటర్లు 100 మీటర్ల వరకు కూడా ఎవరు రారు కూడా, ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. ల్యాండింగ్ టైం చూసుకుంటానండి, అక్కడ దగ్గర మనకి అతను 11:04 అతను ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్గా అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ విఐపీని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆ విండ్ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది, ఒక ఎయిర్ క్రాక్లా కనిపించింది, అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము. హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 బై రోడ్డు కన్ఫర్మ్ అయింది. 12:42 బై రోడ్డు కన్ఫర్మ్ అయింది. 12:56 చాపర్ టేకాఫ్ అయిపోయింది. ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 12:42 రోడ్డు మార్గాన్ని వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు, ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు, లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపీని తీసుకెళ్ళటానికి, ఇది ముందస్తు ప్రణాళిక, లేకపోతే అతను వన్ సైడ్కే చాపర్ మాట్లాడుకున్నాడా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే, చాపర్ ఎగరటానికి విఐపీ ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట. వితిన్ 14 minutesలో చాపర్ టేకాఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే విఐపీకి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది. నిన్న ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్, ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. 11 గంటలకి ఇంకా మేము ఇంకా అతగాడు ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న, వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. వితిన్ 30 minutesలో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం, ఇక్కడేమో పోలీసులు లేరంటాం. అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మళ్ళీ బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది, తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇంచుమించుగా 11:04 ల్యాండ్ అయ్యారు. డిపాస్చర్ 11:15 డిపాస్చర్ అయ్యారు. అక్కడ నుంచి పాపిరెడ్డిపాలెం వెళ్ళారు, అక్కడ విక్టిమ్ హౌస్కి వెళ్ళారు, ఇంపాక్ట్ అయ్యారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న. అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తూ ఉంటే, ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవిలో వినిపిస్తూ ఉంటే మైండ్లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుందో తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి, గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు మదిలిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నివేదించికే హోంమంత్రి పదవిని కట్టబెట్టారు అంటూ మండిపడ్డారు. వారి సొంత నియోజకవర్గాల్లోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపైన ఏనాడు స్పందించని హోంమంత్రి అనిత జగన్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించడం ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. రిషాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యక్రమం, నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా
పాయక్రావుపేట ఎమ్మెల్యే గారు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ననే అనుకున్నాం మా జగనన్నకి ఎంత ప్రజాదరణ వచ్చింది, ఈవిడ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారు అని. ఈవిడ పాయక్రావుపేట ఎమ్మెల్యేని ఎందుకు అంటానంటే, హోమ్ మినిస్టర్గా ఆవిడ ఎక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నని తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మొన్ననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నని తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మొన్న రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయము దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసు విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ వచ్చి త్వరగా కోలుకోవాలి అంటూ భగవంతునికి ప్రత్యేక పూజలు చేశాము అంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తెలియజేశారు. ఈ మేరకు వెంకోజీపాలెం హనుమాన్ దేవాలయంలో జనసేన కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మాట్లాడారు. చిరంజీవి, కొనిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని, సకల దేవత ఆశీస్సులు ఎనాలిసినోవా పవన్ కళ్యాణ్ దంపతులకు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వారు వెల్లడించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా రచ్చబండలోని ఉంటూ ఉండగా ఈ దారుణం జరగడం బాధాకరణమంటూ ఆరోపించారు. అయినప్పటికీ ప్రజా రచ్చబండను పూర్తి చేసి మరీ పవన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మార్క్ శంకర్ పవనోవిచ్ గారికి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంటే పెద్ద ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మన్యంలో ఉన్నారు. అరకు ప్రాంతంలో గతంలో ఒక మాజీ ఎమ్మెల్యేని ఎక్కడైతే చంపేశారో అటువంటి ప్రాంతంలో, నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఆయన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అక్కడ బస చేశారు. నార్మల్గా ఏ రాజకీయ నాయకుడు అక్కడ బస చేయడానికి ఇష్టపడ్డు, ఎమ్మెల్యే కూడా. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండడం, ఇదివరకు 2018లో వెళ్ళి ఎక్కడైతే మన్యం ప్రజల గురించి వెళ్ళి ఆయన ఆ బాధలు విని అక్కడ మంచినీరు గురించి కానీ, లేకపోతే అక్కడ ఉపాధి గురించి కానీ, అక్కడ వసతుల గురించి కానీ, ఏదైతే మౌలిక సదుపాయాల గురించి అయితే చూసి చేస్తానని చెప్పారో అవన్నిటికీ శ్రీకారం చుట్టి అక్కడ ఆ మంచి వాతావరణంలో ఉన్నప్పుడు సడన్గా ఒక విషాదకరమైన వార్త రాగానే కాసేపు ఒక గంట సేపు ఆయన కొద్దిగా ఇబ్బంది పడినా కూడా లేదు, నేను ఆదివాసీలకి చెప్పిన ప్రోగ్రామ్, అనౌన్స్ చేసిన ప్రోగ్రాం ముందు కంప్లీట్ చేసుకునే వెళ్తాను సింగపూర్ అని చెప్పేసి ఆయన అక్కడ ఉండడం జరిగింది. ఆ ఆదివాసీలంతా కూడా ఎంతో ఆనందించారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వచ్చారు, అటువంటి బాధ అతనికి కుటుంబానికి అటువంటి బాధ రాకూడదని. నా మిత్రుడు ఒక ఆయన ఎంవీఆర్ శాస్త్రి గారు నేతాజీ గ్రంథ సమీక్షలో గతంలో చెప్పారు, ధర్మంతో నువ్వు ఉంటే ఆ ధర్మం దేవుడు నిన్ను కాపాడతారని. పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని రక్షించడానికి నాకు తెలిసి ఈ యుగంలో అవతరించిన ఒక మహానుభావుడు. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే శాంతి ఉండాలన్న ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి భగవంతుడు అండ ఉంటుందని చెప్పేసి మా మిత్రుడు శాస్త్రి గారు చెప్పినట్టు నిన్న ఆ ప్రమాదం నుంచి అతను తప్పించుకొని మార్క్ శంకర్ పవనోవిచ్ అతను ఒక మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. ఇదంతా కూడా అందరూ దేశ ప్రధాని దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన శ్రేయస్సు గురించి అడగడం చూస్తే అసలు మార్క్ శంకర్ పవనోవిచ్ అన్న అతనికి చిన్నతనంలోనే 8 ఏళ్ల వయసులోనే ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించాడు. అలాగే తండ్రికి కూడా బోళ్ళంత ఖ్యాతి ఆర్జించి తెచ్చాడు. ఎందుకంటే అంత బాధలో కూడా ఆయన ఉన్నారని చెప్పేసి ప్రతి చోట, ప్రతి దేశం కాదు ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు నిన్న రాత్రి అనుకొని ఇవాళ ఏర్పాటు చేశారు. మొత్తం మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం, నాయకులందరూ, ముఖ్య నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంకి దిగ్విజయం చేయడానికి, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, ఆయన కుటుంబం మీద ఉన్న ప్రేమ కూడా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, అలాగే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా ఒక అంటే పవన్ కళ్యాణ్ గారికి దైవాశీర్వాదం ఉంది. ఏదైతే సింగపూర్లో మా అధినేత పరిపాలన దక్షతతో కూడుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు. నిన్న సింగపూర్ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వెంకోజీపాలెం దగ్గర అభయాంజనేయ స్వామి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, కొబ్బరికాయలు కొట్టి ఇవాళ కుమారుడికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం చేశాం. వెంటనే కోలుకోవాలని చెప్పి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. నిన్న కుమారుడికి ప్రమాదం జరిగినా కానీ గిరిజన ప్రాంతంలో గిరిజన వాసులకి బాసటగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తను మాట ఇచ్చిన ప్రకారంగా నేను ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్తాను, ఖచ్చితంగా వీళ్ళందరి ఆశీర్వాదమే నా కుమారుడిని కాపాడుతుంది, నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండేటట్టు వీళ్ళందరూ ఆశీర్వదిస్తారు, వీళ్ళు బాగుంటే నేను, నా కుటుంబం, నా ప్రజలు, నా రాష్ట్రం, నా దేశం బాగుంటుందని చెప్పి భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఏదైతే ఉందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు కుమారుడు, పవన్ కళ్యాణ్ గారు, మా మేడం గారు అందరూ కూడా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి మంచి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలంటే ఇవాళ దాతృత్వం కలిగినటువంటి, మంచి స్వభావం కలిగినటువంటి ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడి కన్నా
నాయకుడు అన్నవాడు గొప్పవాడు. అటువంటి మహానాయకుడు మహానేత మా పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆయన నిండు నూరేళ్ళు మా అందరూ ఆయుష్ కూడా వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మధురవాడ ఆరిలో ఓ ప్రాంతాల్లో లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు 2015-2017 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 296, 388 జీవోల ప్రకారం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని, జీవో 30 ప్రకారం పేదల ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దిపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొత్త పట్టాలు, గతంలోనిచ్చిన పట్టాలకు గాను రిజిస్ట్రేషన్ కోసం వేలాది మందితో ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాకు ముందు డైరీ ఫామ్ జంక్షన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ ధర్నాలోని జగ్గునాయుడు పాల్గొని మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లోని పోరంబాకు స్థలాల్లోని కొండవాలు, మురికివాళ్ల ప్రాంతాల్లోని రేకులు, షెడ్లు, స్లాబ్లు వేసుకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్తో కూడిన పట్టా మంజూరు చేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ గారు మా ఇంటికి రిజిస్ట్రేషన్ చేయండి. ఎంఆర్ఓ గారు మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయండి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేటువంటి పేదలకి, మధ్యతరగతి ప్రజానీకానికి 296, 388 జీవోల ప్రకారంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. విశాఖ జిల్లాలో సుమారు 60,000 మంది ఆ విధంగా ఉంటారు. ఆ జీవోలో పేర్కొంది ఏంటంటే 2019లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా 2 సంవత్సరాల్లో దీన్ని పట్టా రిజిస్ట్రేషన్ చేస్తాం, పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పని ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ గవర్నమెంట్ అయిపోయింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఇంతవరకు ఆ జీవోల ప్రకారంగా పట్టాలని ఇలా రిజిస్ట్రేషన్ చేయడం కోసం జీవో ఇవ్వడం లేదు. పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తప్ప నష్టమే లేదు. సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే 296 ప్రకారం ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించండి. 388 ప్రకారంగా పట్టా ఇచ్చిన వాళ్ళు మధ్యతరగతి ప్రజానికి ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిబంధనల ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించండి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయించాలి. అది చేయించుకుంటా ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ పట్టాలకు ఉపయోగం లేదు. దానికి బ్యాంకులు పెట్టుకుంటే ఒక లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. తమ వారసులకు స్వేచ్ఛగా బదిలీ చేసే అవకాశం లేదు. ఆడపిల్లలకి ఇచ్చుకునే అవకాశం లేదు. ఇతర దళాలతో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ పట్టాల రిజిస్ట్రేషన్ కోసం వెంటనే జీవో జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు గతంలో 296 జీవో ప్రకారంగా 100 గజాల లోపు ఉన్నటువంటి వారి పేదలకి ఫ్రీగా క్రమబద్ధీకరణ చేశారు. అప్పుడు కూడా ఏంటంటే 100 గజాల పైన ఉన్న వాళ్ళకి గడ్డల పేరు మీద, అదేవిధంగా ట్యాంక్ పేరు మీద, చెరువుల పేరు మీద చాలామందికి పట్టాలు ఇవ్వలేదు. ఇక్కడ విషయం ఏంటంటే సంపన్నులు, కోటేశ్వర్లు ప్రభుత్వ భూముల్ని ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తున్నా సరే, కొండలు ఆక్రమిస్తున్నా సరే, కొండలు ధ్వంసం చేస్తున్నా సరే, లేకపోతే భూములు ఆక్రమిస్తున్నా సరే వాళ్ళకి మాత్రం క్రమబద్ధీకరణ చేస్తున్నారు, పట్టాలు ఇస్తున్నారు. పేదలు నివాసం ఉండడం కోసం 60 గజాల స్థలంలో పాకలు వేసుకుంటే, ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఈ పట్టా ఇవ్వకుండా అనేక ఆంక్షలు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ఆంక్షలు వెంటనే తొలగించి ఇప్పటికే నివాసం ఉన్న పేదలందరూ కూడా, సామాన్యులందరూ కూడా ఖచ్చితంగా జీవో నెంబర్ 30 ప్రకారంగా వాళ్ళ పట్టాలు వెంటనే మంజూరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అయితే పేదల క్రమబద్ధీకరణ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తాను ఇచ్చిన మాట ప్రకారంగా కానీ ఈ క్రమబద్ధీకరణ చేయకపోతే, పట్టాలు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఖచ్చితంగా వేలాది ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేయక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. దానిలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు కొన్ని వందల మంది జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాల వద్ద నిన్నటి నుంచి ప్రారంభించి ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఆ విజ్ఞప్తులు స్వీకరించి ప్రభుత్వం చట్టబద్ధంగా మీరు జీవో జారీ చేయండి, రిజిస్ట్రేషన్ కోసం 30 జీవో ప్రకారంగా పట్టాలు మంజూరు చేయించండి, అధికారులు పంపించి తనిఖీలు చేయించండి. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు, వేలాది ప్రజానికి తిరగబడ తప్పదు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజలు మీకు తగిన శాస్త్రీయ తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.
గత 191 రోజులుగా పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మికులు చేపడుతున్న నిరసన దీక్షపైన ఇప్పటివరకు యాజమాన్యం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో నేడు చైర్మన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్లుగా సిఐటియు నాయకులు తెలియజేశారు. ఈ మేరకు పోర్ట్ చైర్మన్ ఆఫీస్ వద్ద వ్యతిరేక నినందిస్తూ ప్లకార్డులు చేతపట్టి నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు, విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ 40,000 కార్మికులు వారి కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం హేయమైన చర్య అంటూ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్టు హాస్పిటల్లో ప్రైవేటీకరణ కానీ స్పష్టం చేశారు. కార్పొరేట్ దందాలకు కార్మికుని కష్టాన్ని దారాదత్తం చేసే హక్కు ప్రభుత్వానికి గానీ యాజమాన్యానికి గానీ లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలోని అధిక స్థాయిలో కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం గోల్డెన్ జూబ్లీ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో ప్రకటించింది. సెప్టెంబర్ 24ని టెండర్లు పిలవటం జరిగింది. దానికి అనుగుణంగా లోకల్ మేనేజ్మెంటు దీన్ని నిరసిస్తూ పోర్ట్ అండ్ డాక్ కార్మికులు, అలాగే రిటైర్ అయినటువంటి కార్మికులు, ఫ్యామిలీ పెన్షనర్లు, దీని నుంచి లబ్ధి పొందుతున్నటువంటి వైద్య సేవలు అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక రూపాల్లో ఆందోళనలు, కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ గేటు దగ్గరే గత 191 రోజుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం గత టెండర్లో ఎవరూ పార్టిసిపేట్ చేయటంతో మా ఆందోళన ఫలితంగా ఆ టెండర్ని రద్దు చేశారు. మళ్ళా రీటెండరింగ్ మార్చి 3వ తారీఖున ప్రకటించారు. ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చారు. 21వ తేదీన టెండర్లు ఓపెనింగ్ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభుత్వం బాధ్యత, యాజమాన్యం బాధ్యత, తన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే ఇది దుర్మార్గం. రాజ్యాంగం ప్రసాదించింది జీవించే హక్కు. మెరుగైన జీవితం గడపాలనంటే మెరుగైన ఆరోగ్యం ఉన్నప్పుడే బతకటం సాధ్యం అవుతుంది. కాబట్టి ఆరోగ్యం సమస్యలు వస్తే వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని. కాబట్టి ఈరోజు లాభాలు వస్తున్నప్పుడు ఈ హాస్పిటల్ని, ఉన్న హాస్పిటల్ని డెవలప్ చేసి ఆ రకంగా మెరుగైన వైద్యం అందించే అన్ని అవకాశాలు ఉన్నాయి. మంత్రి గారు చెప్పారు, మెరుగైన వైద్య సేవల కోసమే ప్రైవేట్ వాడికి ఇస్తున్నాడని. అలాగే వైద్యం ఖర్చులు తగ్గించుకోవటం కోసమే కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది నమ్మశక్యం కానటువంటి విషయం. ఎందుకనంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామనంటే దూడ గడ్డి కోసం ఎక్కానని చెప్పేసి సామెత ఉన్నట్టు ఉంది. ఈరోజు మెరుగైన వైద్య సేవల కోసం ప్రైవేట్ వాడికి ఇవ్వటం, మెరుగైన వైద్య సేవలు ఏ రకంగా అందుతాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మెరుగైన వైద్య సేవలు అందించే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మన పోర్ట్ హాస్పిటల్కే ఈ మెరుగైన వైద్య సేవలు అందించే రీతిలో అవసరమైనటువంటి ఎక్విప్మెంటు, లేటెస్ట్ పరికరాలని కొనుగోలు చేయటం, అలాగే నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లని నియామకం చేసి ఏర్పాటు చేసి వైద్యం అందించడం, అవసరమైన సిబ్బందిని, పరికరాలని సమకూర్చి ఆ రకంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే అవకాశాలు అన్ని రకంగా ఉన్నాయి. ఆ రకంగా చేయటం మానేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటే ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అలాగే అసలైన కుట్ర ఎందుకనంటే ఈరోజు పోర్టు హాస్పిటల్ 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అది నేషనల్ హైవేలో చాలా విలువైన భూమి. ఆ విలువైన భూమిని కార్పొరేట్లకి, ప్రైవేట్లకి కట్టబెట్టాలని కుట్రలో భాగంగానే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, యాజమాన్యం ఈరోజు కార్పొరేట్లకి అప్పజెప్పడం కోసమే ఈరోజు ఈ కుట్రలో భాగమే ఈ టెండరింగ్ అనేది, హాస్పిటల్ని ప్రైవేటీకరణ ఇవ్వటం అనేది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ విలువైనటువంటి భూమి సుమారు 600 కోట్లు విలువ చేస్తుంది. దాన్ని వాడి చేతిలో పైసా ఒక్క పెట్టుబడి పెట్టడు. రేపొద్దున డెవలప్ చేయడానికి హాస్పిటల్కి, కొత్త హాస్పిటల్కి 212 కోట్లు ఎస్టిమేషన్ అంటున్నారు. ₹1 ఖర్చు పెట్టడు. ఆ భూమిని తనఖా పెట్టి
బ్యాంకుల్లో రుణం తెస్తాడు, 300 కోట్లు రుణం వస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు సొంత వ్యాపారానికి వాడు చేసుకోవటానికి కుట్ర తప్ప ఇంకోటి మటుకు కాదు. కాబట్టి మేము యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే భూమి మన చేతుల్లో ఉంది, భవనం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే ప్రతి ఏటా లాభాలు వస్తున్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి 2000 కోట్లు. కాబట్టి ఈ పోర్టుని అంతర్జాతీయ ఖ్యాతికి తీర్చిదిద్దినటువంటి కార్మికులకి, రిటైర్ అయినటువంటి కార్మికులకి వైద్యం అందించడం కోసం, మెరుగైన వైద్యం అందించడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు, పనిముట్లు, పరికరాలు, నైపుణ్యం గల డాక్టర్ని నియమించి ఆ వైద్య సేవలు అందించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, సొంత నిధులతోటే డెవలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనని ఉధృతం చేస్తూ ఉన్నాం. రేపు 21వ తేదీన టెండర్లు ఓపెనింగ్ చేసిన తర్వాత ఆ టెండర్లను కనుక విత్డ్రా చేసుకోకపోతే, రద్దు చేసుకోకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి ఆందోళన చేపడతాం. ఇప్పటికే విశాఖ నగరంలో ఉన్నటువంటి పలు కాలనీల్లో, నివాస ప్రాంతాల్లో కూడా క్యాంపెయిన్ చేశాం. గాజువాక పోలీస్ స్టేషన్లో మార్చి 2న తాను కొత్తూరు నరేంద్రని కొట్టానని జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి చెప్పారు. విశాఖ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో అనంతలక్ష్మి మాట్లాడుతూ 30 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ను ఎవరు విడుదల చేశారు అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నేను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం పోలీసులు కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ ఈ కేసులోని ఎంత సహకరించారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పార్టీ పరంగా ఎంతో కష్టపడ్డానని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక నేరగాలు అధికమయ్యారని, ప్రభుత్వాలు మారినా తాను ఈ రోజు పోలీసులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2017లో కొత్తూరు నరేంద్రకు 25 లక్షల రూపాయలు అప్పు ఇచ్చానని, దీనిపైన కోర్టులో కేసు వేసి గెలిచినట్టుగా చెప్పారు. ఇటీవల కాలంలో గాజువాకలో అధికంగా ఫిర్యాదుదారులకు న్యాయం జరగకపోగా ఫిర్యాదుదారులపైనే పోలీసులు తిరిగి కేసు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యపట్టారు. ఆర్థిక నేరగాల ఆట కట్టించాలని అన్నారు. తనకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతానని హెచ్చరించారు. ఈ సమస్య తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను పార్టీని అడ్డు పెట్టుకోను కానీ, పార్టీ పేరు చెప్పుకోగాని ఎప్పుడు నేను ఏది ఒక రూపాయి సంపాదించలేదు, భూములు కొల్లగొట్టలేదు, ఎప్పుడు నా మీద ఒక యాంటీ వార్త కూడా రప్పించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ ఈరోజు నేను బాధితురాలండి. నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటన మీద నేను అందరికీ తెలియపరుచుకుందామని ఈరోజు మీడియా ముఖంగా నా వ్యక్తిగత ఇష్యూగా నేను మీ అందరికీ తెలియపరచుకోలేని నా మనోవేదన, ఆవేదన కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 3 రోజుల నుంచి నా మీద చెప్పుతో కొట్టారు పోలీస్ స్టేషన్లో అని తెగ వైరల్ చేస్తున్నారు. కానీ ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏదైతే ట్రోల్ అవుతున్న వీడియో, ఇది గత మార్చి 2వ తారీఖున జరిగిన వీడియో అండి. అందరికీ తెలియపరచుకుంటుంది ఏంటంటే, గత నెల మార్చి 2వ తారీఖున ఈ సంఘటన జరిగింది. అది ఎందుకు జరిగింది, దాని వెనకతలున్న ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి అని నా కోణంలో కానీ చూస్తే గనక అక్కడ ఎందుకు కొట్టాననేది తెలుసుకుంటాము. అంతేగాని కొట్టాము స్టేషన్లో అనేదే రిపీట్ చేసుకున్నారు. అలాగే ఈ సీసీ ఫుటేజు నెల రోజుల తర్వాత, అంటే 35 రోజుల తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? ఎవరిదైనా పై అథారిటీ చెప్తే రిలీజ్ చేశారా? కోర్టు డైరెక్షన్లో రిలీజ్ చేశారా? రాజకీయ కుట్ర కోణంతోనో, రాజకీయ ఒత్తిడి? ఆ రోజు నేను వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, వస్తాయేమో, ఇప్పటికైనా దొరికాడు కదా, పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి నేను వెళ్తే, ఒక ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాటలను ఉంటాడండి. నా గుండె ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. నేను కొట్టడానికి గల కారణం ఏంటో తొంగి చూస్తే గనక, నా వైపు ఆలోచిస్తే గనక అది నాకు న్యాయంగా అనిపించుంచట్టు. ఎందుకంటే మోసపోయిన వ్యక్తి, డబ్బులు రాక వ్యక్తి, అప్పులు పాలైపోయిన వ్యక్తి మనోవేదన మీకు కనిపిస్తుంది. ఒక ఆడదాన్ని తిట్టిన తిట్లు కనిపిస్తాయి. అలాగే నేను ఒకటే ఆ రోజు నా సహనం కోల్పోయాను. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను, నేను కొట్టాను. కానీ సిఐ గారిని నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానని అన్నారు కదా, మరి ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు నేను సిఐని ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో చెప్పానా, బెదిరించానా, లేకపోతే పోలీస్ స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఉంది కదా
ఏదో ఒకటి ఆవేదనలో వేదనలో అన్నదేనా సీసీ ఫుటేజ్ అయినా అది ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు? నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానన్న బెదిరించింది నన్ను అని చెప్పారు కదా, మరి అది ఎందుకు రిలీజ్ చేయలేదు? అలాగే నేను పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగి ఉంటాను, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, అదెందుకు ఆ సీసీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేయలేదు? అలాగే స్టేషన్లో నాకు న్యాయం జరగకపోతే నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందండి. నేను ఒక్కరిదానే కాదు, బాధితులందరం వెళ్ళి కలిసి ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని జై గౌతమ్ బాబా సంఘం కన్వీనర్ ఎస్ కళ్యాణముని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ బాబా సంఘం, ఏపీ రెల్లి అభివృద్ధి సంఘం, ఇతర రెల్లి సంఘాలతో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షను నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెల్లి గ్రూపు కులాలకు 2 నుంచి 5% వరకు రిజర్వేషన్ కల్పించాలంటూ నినదించారు. రెల్లి ఉపకులాలు ఎప్పుడు అన్యాయంగా గురవుతూనే ఉన్నాయని కన్వీనర్ కళ్యాణ ముని, వడ్డాది ప్రకాష్, వడ్డాది గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల జనాభా ఉన్న తమకు వర్గీకరణలోని 1% రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తమ భావితరాలు తీవ్రంగా నష్టపోతామని అన్నారు. ప్రభుత్వం స్పందించి రెల్లి గ్రూపు కులాలకు రిజర్వేషన్ పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. కళ్యాణముని ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో రెల్లి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధుసూదన్ రావు, రాష్ట్ర రెల్లి సంఘం ఉపాధ్యక్షుడు వెంకటరావు, చెన్నాపాల్, మోహన్ కుమార్, రంజిత్ కుమార్, రంజిత తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ కళ్యాణముని. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయ్యాను. ఈ సంఘానికి జై గౌతమ్ బాబా సంఘం ఇది. మన 5 రెల్లితో కలిపి అనుసంబంధంతో ఉండి ఈ యొక్క సంఘాన్ని నడుపుతున్నాం మేము. కానీ మాకు మెయిన్ ఉద్దేశం ఏమంటే మా రెల్లి కులాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్యాయం జరుగుతుంది. మా చదువు విషయంలో కూడా అన్నిటి విషయంలో మనకు గవర్నమెంట్ గుర్తించట్లేదు. అందులో కూడా ఎస్సీ అనగానే మాతికలుగా గుర్తింపు వస్తుంటే రెల్లివాడికి గుర్తింపు రావట్లేదు. అందులో కూడా మన వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ కూడా మనకి వక్రీకరణ చేశారు. ఎందుకని మాకు వర్గీకరణ కూడా మేము 5% డిమాండ్ చేస్తాం. కనీసం 2 నుండి 3 కానీ 4 కానీ ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు. ఒకే 1% ఇచ్చారు. ఆ 1% వల్ల మాకు ఇంకా లాస్ట్ టైం మాకు అన్యాయం జరిగింది, ఈసారి కూడా అన్యాయం జరిగింది. కావున మాకు అన్యాయం జరగకూడదని ఈ కమిషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కమిషన్ మాకు అన్యాయం చేసింది కాబట్టి మీ గవర్నమెంట్ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ కమిషన్ మాకు అన్యాయం చేసిందిగా ఏ విషయంలో చూస్తే కూడా మాకు అన్యాయం చేసింది. మాకు లాస్ట్ టైము 2011 నుండి జనాభా నిష్పత్తి పెట్టి తీస్తున్నారు. కానీ తీయడం వల్ల 2011 బట్టి చూస్తే మనకి ఇప్పటికీ 2026 వరకు వచ్చింది. అంటే అప్పుడప్పుడు జనగణాలు లేదు, కులగణాలు లేదు. కులగణాలు జనగణాలు అనేప్పుడు జనాభా బట్టి నువ్వు ఎలాగ ఇవ్వగలుగుతున్నావు? ఇక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది. అందులో కూడా మా కులంలో కూడా బుడక జంగాలు వాళ్ళు కూడా కలుపుతున్నారు. ఇప్పుడే మేమే ఎక్కువ మంది ఉంటే మాలో ఇంకా జనాభా కలుపుతున్నారు. మాకు జనాభా లేరు అంటున్నారు. తెలంగాణలో ఉండేటప్పుడు 1,30,000 చూపిస్తున్నారు, ఇప్పుడు కూడా 1,30,000 చూపిస్తున్నారు. ఇంక ఇది ఒక అన్యాయమే కదా. ఇటు చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేయవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాలో మా లేడీస్ కూడా ఉన్నారు. అందులో కూడా మాకు న్యాయం చేయవలసిన మరీ మేము కోరుకుంటాం. మొన్న 30వ తారీఖున మార్చిన విఆర్ఎస్ తీసుకొని ఈ జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి వచ్చి నిరసన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే మాకు మీ ద్వారా మీడియా ద్వారా మాకు ఎవరో లేరు మా విషయాలు చెప్పడానికి, ప్రభుత్వాన్ని గుర్తించడానికి, మమ్మల్ని గుర్తించడానికి ఒకే ఒక ఆయుధం మీడియా ఆయుధం. మీ ద్వారా మా సమస్యల్ని మీడియా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చెప్పుకున్న అర్హత మాకు లేకుండా అయిపోయింది. ఎందుకంటే మాలో ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు కాబట్టి శాసనసభలో కానీ చట్టసభల్లో మా వాయిస్ని వినిపించలేకపోతున్నాము. మీడియా ద్వారా కానీ మా వాయిస్ వినిపించాలని మీడియా వాళ్ళని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మాకు ఇచ్చే జనాభా లెక్క 1,30,000 అంటున్నారు. కానీ బట్ మా జనాభా కంబైన్ స్టేట్లోని 1,70,000 చూపించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు 1,30,000 అని చూపిస్తున్నారు. బట్ ఉండేది 2011 సెన్సస్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల మమ్మల్ని తక్కువగా చూపించి మమ్మల్ని 1% ఇచ్చి అధిక రోస్టర్ పాయింట్ 2లో పెట్టి ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోస్టర్ పాయింట్ 2 వల్ల మగవాళ్ళకి అవకాశం లేకుండా పోవడం వల్ల మా మగజాతి మొత్తం మా రెల్లి జాతిలో మగవాళ్ళందరూ ఏమి పని పాటు లేకుండా ఊరి మీద తిరగవలసి వస్తుంది. చదువుకునే అవకాశాలు
కూడా రావడం లేదు. చదువుకునే అవకాశాలు ఎప్పుడు వస్తాయండి? దళితులుగా ఉన్న మమ్మల్ని చదువుకునే అవకాశాలు పూర్తిగా కల్పించాలండి. ఈ అవకాశం మీడియా మిత్రులకి ప్రత్యేకించి కోరుకునేది ఏంటంటే మా వాయిస్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు సహాయం చేయమని కోరుతూ. సింహగిరిపై చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహాద్రినాథుని వార్షిక కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. నాదసుర వాయిద్యాలు భక్తకోటి గోవిందనామ స్మరణలో మిన్నంటుతుండగా స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్నానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు కొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరకవరపు రమణాచార్యుల నేతృత్వంలో పాంచరత్ర ఆగమ శాస్త్రానుసారం అర్చక పరివారం కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపించారు. సింహాచలేశుని ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేర్లను స్వర్వ ఆభరణాలతోని అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపచేశారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న కళ్యాణానికి ఎటువంటి విఘ్నాలు కలగకూడదని విశ్వక్షేణుడి అర్చకులు ముందుగా ఆరాధించారు. జగదక్షుడైన స్వామివారికి రక్షాసూత్ర బంధనాన్ని గావించారు. పరిణయానికి అర్హత కల్పించే యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాల వేడుకలు శాస్త్రోక్తంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాలతో కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ కె రామచంద్రమోహన్తో పాటు పలువురు ప్రముఖులు స్వామి కళ్యాణం ఆద్యాంతం తిలకించి తరించారు. దేవస్థానం తరపున ఈవో, అర్చకులు అతిథులను గౌరవించారు. సుమంగళీరియం వధూరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేణ రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇక్కడ సింహ వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపాటు. అంతా జగన్ నాటకం అంటూ విమర్శ. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చైర్మన్ కార్యాలయం ముట్టడి చేపట్టిన కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించబోమంటూ స్పష్టీకరణ. సింహగిరిపైన చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన సింహాద్రినాథుని మాచుక కళ్యాణ నయన మనోహరంగా నాదస్వర వాయిద్యాల మధ్య కళ్యాణ వైభవం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.